హలో అండి. ఇది చాలా అందమైన మొక్కని ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఒకదాన్ని మించిన రంగులు ఒకటి. చూడండి ఎన్ని రంగులున్నాయో. ఇదే మొక్కో మీకు అర్థమైపోయి ఉంటది. ఏషియాటిక్ లిల్లీ, ఏషియన్ లిల్లీ అంటారు. ఇవి ఎండాకాలంలో మన లిల్లీస్ లాగానే వస్తాయండి. ఇది అమెరికాలో తీసిన వీడియో. లోపల దుంప జాతి మొక్క ఇది. దుంప ఉంటది. మొక్క అయిపోగానే ఆ దుంపని తీసి మళ్ళీ మనం వేరే చోట నాటుకున్నా సరే పక్కన పిలకలు వస్తూ ఉంటాయి. చూడండి ఎన్ని రంగులు ఉన్నాయో. ఇంకా చాలా రంగులు ఉంటాయి. నా దగ్గర అయితే నాకు అందుబాటులో లేవు. ఇది మా పెద్ద బాబు వాళ్ళ ఇంట్లో ఇంటి ముందు వైపు అనమాట. ఫ్రంట్ వైపు. ఇది ఒక చెట్టు కింద చాలా సంవత్సరాల క్రితం వేశారు. ఇన్ని మొక్కలైతే వేయలేదు అప్పుడు. ఒక దాని నుంచి ఒకటి అలా పిలకలు వచ్చేసి పక్క నుంచి వేరే మొక్కలు రూట్స్ తోటి షూట్లన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇవి వేసవి రాగానే వాటి అంతటికి అవే బయటకు వచ్చేసి పువ్వులు వచ్చేస్తాయి. వీటికి ఎటువంటి పోషణ చేయరు, ఏమీ అవసరం లేదు. చూడండి ఆ చెట్టు కింద అట్లా వేసారనమాట. మంచి కలరు ఒకే చోట ఒకే కలర్ అన్నీ వేసేయటంతో ఇలా పక్క నుంచి మొక్కలు ఇలా వస్తూ ఉంటాయి. ఆ మొగ్గలు రాగానే వెంటనే వచ్చేస్తాయి. మళ్ళీ పువ్వులు అయిపోగానే చచ్చిపోయిన తర్వాత అసలు మనకు అక్కడ మొక్క ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. మొగ్గగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. అది చక్కగా మొగ్గలతోటి పువ్వులతోటి దట్టంగా విరబూసి ఉంది ముందు పక్క. అయితే మాత్రం సింగిల్గా వేస్తే కంటే ఇలా ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఎక్కువ వేయలేదండి అసలు. వీళ్ళు చాలా తక్కువ మొక్కలు వేశారు కానీ వాటంతరకు అవే వచ్చాయి. చాలా సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇలా పైన మళ్ళీ మల్చి పోసేస్తారు. ఇది అయిపోగానే ఈ మల్చి అంతా ఇలా పోసేటప్పటికి అసలు మొక్క కనపడదు, ఏమీ కనపడవు. వింటర్లో ఐస్ పడిపోయి చచ్చిపోయి ఉంటాయి. మళ్ళీ రాగానే చక్కగా బయటకు వస్తాయి. ఇది కుండీలో వేసిన మొక్క. ఇవి అన్ని రంగులు కలిపేసారు. ఇంకా పూయటం మొదలవ్వలేదు. ఉత్త మొగ్గలతో ఉంది. ఇలా కూడా వేసుకోవచ్చు దీన్ని. కానీ అసలు మనం జీరో మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. మనకి ఇండియాలో కూడా వస్తాయి ఇవి. ఇంకో విచిత్రం అనమాట. ఇది చిన్నబాబు వాళ్ళ ఇంట్లో రోజు ఒక కుందేలు వచ్చి దాన్ని కొరికేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళు బుట్టతో మూసేసి ఉంచారనమాట. ఈ మొక్కల్ని తక్కువ ఖరీదు కూడా తెచ్చుకోవచ్చండి. సీజన్ అయిపోయేటప్పుడు పువ్వులు మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. అప్పుడు పక్కన సేల్ పెట్టేస్తారు బాగా తక్కువ రేటుకి. అప్పుడు మనం తెచ్చేసుకుంటే చాలు. దుంపే కాబట్టి చచ్చిపోయినా సరే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ దుంపతో పాటు మొక్క వచ్చి మనకి ఎప్పటికీ చక్కగా పువ్వులు ఇచ్చే మొక్క వస్తుంది. తక్కువ ఖరీదుకి కూడా వస్తాయి. ఇలా పక్కనే వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగుందో మొక్క కదా.